నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రేపటి సేవకులు. దేవుని బిడ్డలారా, రేపటి తరాన్ని గూర్చిన బాధ్యత మనకుంది. దానిని గూర్చి కీర్తనకారుడు ఇలా వ్రాస్తున్నాడు: యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అని. దేవుని బిడ్డలారా, రాబోయే తరానికి దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వివరించాలి? దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి అని, ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన శాస్త్రములను నియమించెను అని 5 నుండి 7 వచనాలలో వ్రాయడం జరిగింది. ప్రియులారా, అది వారిని భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులోనికి తొంగి చూచేది నిరీక్షణయే. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి కలిగిన సజీవ నిరీక్షణ ద్వారా క్రైస్తవులు తిరిగి జన్మిస్తున్నారు. దేవుని బిడలారా, మన ప్రభు మరలా వచ్చి మనలను పరలోకమందున్న మన ఇంటికి తోడ్కొని వెళ్తాడని మనకు తెలుసు. ప్రస్తుత యువతరములో అనేకులు తమ ధనంపై, తన ప్రభుత్వంపై, తమ సామర్థ్యంపై నిరీక్షణను పెంపొందించుకుంటున్నారు. కనుక రాబోయే తరం ఆయన యందే తమ నిరీక్షణ కలియుండులాగున ప్రభు ఆశీర్వాదాలను మనం వారితో పంచుకుంటున్నాం. ప్రియులారా, రెండవదిగా రాబోయే తరం దేవుని క్రియలను జ్ఞాపకం ఉంచుకోవాలని మనం కోరుకుంటున్నాం. ఆయన మన కొరకు చేసిన వాటిని మరిచిపోవడం ఎంత సులభం. అయితే తరువాత తరానికి వాటిని పదే పదే జ్ఞాపకం చేసినప్పుడు వారు వాటిని తప్పక జ్ఞాపకం ఉంచుకుంటారు. గతాన్ని ఎన్నటికీ మరవకూడదు. గతాన్ని మరిచిపోయేవారు తమ తప్పిదాలను పునరుద్ధం చేస్తారు. దేవుని బిడ్డలారా, చివరిగా యువతరం దేవుని ఆజ్ఞలను గైకొనులాగున ప్రభువును గురించిన సంగతులు మనం వారితో పంచుకోవాలి. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఒక చట్టబద్ధమైన జీవితం గురించి మాట్లాడటం లేదు. ప్రభువునకు ప్రేమపూర్వకంగా లోబడే విధేయతను గూర్చి అతడు మాట్లాడుతున్నాడు. అవును, సనాతన తరం పట్ల, నూతన తరం పట్ల మనకు బాధ్యత ఉంది. ఒక మంచి మాదిరిగా వారికి బోధిస్తూ, వారితో పంచుకుంటూ, వారిని ప్రోత్సహిస్తూ మన బాధ్యతను మనం నెరవేర్చాలి. కనుక దేవుడు మన ముందుంచిన ఆ బాధ్యతను రేపటి తరానికి మనము అనేక మందిని సిద్ధపరిచేవారముగాను, దేవుని పరిచర్య కొరకు ఆయుధపరిచేవారముగా మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరే తోడుగా ఉండండి. దేవానికి వందనాలు. మా సంఘం అంతటిని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తము నుంచండి. తండ్రి నాయన, ఎంతోమంది మారు మనసు లేక నశించిపోతుండగా వారికి మారు మనసు అనుభవాన్ని దయచేయండి నాయన. మరొకసారి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని వేడుకుంటున్నాం. దూరదేశాలలో
దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలను దీవించి నీ కాపుదల సంరక్షణ వారికి దయచేయండి. మీరే తోడై ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక. ఆమేన్.